నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రధాన పార్టీలన్నీ మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి. కారు పార్టీని అష్ట దిగ్బంధనం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజా గొంతుకగా మారిన పార్టీలో వేల మందికి పొలిటికల్ ఎంట్రీకి ఛాన్సులు ఇచ్చింది. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రణం సాగించి తెలంగాణ గొంతుకగా పోరాడిన ఉద్యమ పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పై మూకుమ్మడి దాడి జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీని చిదిమి వేయాలన్నదే ప్రధాన రాజకీయ పార్టీల ఏకైక అజెండాగా కనిపిస్తోంది. లక్షలాది మంది కార్యకర్తలు, దాదాపు 60 లక్షల సభ్యత్వాలతో తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న బీఆర్ఎస్ కు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చీకటి ఒప్పందాలతో రాజకీయం చేయాల్సిన దుస్థితి లేదని సాధారణ ప్రజలు పేర్కొంటున్నారు. కోట్లాది మంది కోసం కొట్లాడి లక్షలాది మందిలో చైతన్యం రగిలించి వేలాది మందికి రాజకీయ ఛాన్సులు కల్పించి వందల సంఖ్యలో నవతరం నాయకులను తయారు చేసి ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీకి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదన్నది గులాబీ పార్టీ ముఖ్య నేతల ఒపీనియన్. బీజేపీతో పొత్తు అంటూ కాంగ్రెస్, కాంగ్రెస్ తో పొత్తు అంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుండగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తో అంటకాగిన ఎంఐఎం సైతం గులాబీ పార్టీపై విమర్శలు గుప్పిస్తుండటం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత ప్రజల్లో చైతన్యం నింపి ఆ స్థాయిలో రాజకీయ ఛాన్సులు ఇచ్చిన ఏకైక లీడర్ కేసీఆర్ మాత్రమేనన్నది అక్షర సత్యం. అలాంటి ఉద్యమ పార్టీపై చేస్తున్న కుట్రలు జాతీయ ప్రధాన పార్టీలకు సరికాదని రాజకీయ, సామాజికవేత్తలు ఆక్షేపిస్తున్నారు. సీఎంగా 9 ఏళ్ల 187 రోజుల పాటు పాలన సాగించిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. అయితే కేసీఆర్ పాలనలో జరిగిన మంచి చెడులను పక్కన పెడితే రాజకీయంగా మాత్రం ఆయన చాటిన ప్రమాణాలు, గణాంకాలను లెక్కలు వేసుకొని గులాబీ పార్టీ భవితవ్యంపై విమర్శలు చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఉద్యమాల నుంచి చట్ట సభల వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఏళ్ల తరబడి సాగించిన ఉద్యమంలో ఎందరో విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మిక కర్షక సంఘాలు, జర్నలిస్టులతో పాటు సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రోడ్లపైకి వచ్చి పోలీస్ లాఠీ దెబ్బలు చవిచూడటంతో పాటు కేసులను ఎదుర్కొన్నారు. తద్వారా ఎందరో రాజకీయంగా ఛాన్సులు పొందారు. బాల్కా సుమన్, రసమయి బాలకిషన్, గాదరి కిషోర్ కుమార్, చంటి క్రాంతికిరణ్ లాంటి ఎందరినో పార్టీ తరపున చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలకు చెందిన ఎందరికో ఛాన్సులు లభించాయి. అయితే పాలనలో పట్టు కోసం, పార్టీ పటిష్టత కాపాడడం కోసం తీసుకున్న నిర్ణయాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, ఉద్యమకారులు కాని కొందరికి ఛాన్సులు లభించాయని, కానీ అందరిలో బంగారు తెలంగాణ స్ఫూర్తిని రగిలించి ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేర్చడంలో ఆ పార్టీ సక్సెస్ అయిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ చీకటి పొత్తు పెట్టుకుందని, దీంతో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకుందని, సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం ద్వారా అవినీతి అక్రమాలపై చర్యలే లేకుండా పోయాయని, గత లోక్సభ ఎన్నికల్లోనూ కారు పార్టీ ఓట్లను కమలానికి బదలాయించిందనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ.
మైనార్టీల మనుగడకు కాంగ్రెస్ పార్టీతో కలిసుండటమే ముఖ్యమన్న భావనతో ఎంఐఎం సైతం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ఏకైక ఎజెండా బీఆర్ఎస్ ని ప్రజలకు దూరం చేయడమేనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లక్షలాది మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీ బాధ్యులతో బలమైన శక్తిగా ఎదిగిన గులాబీ పార్టీపై 10 ఏళ్ల పాలన తర్వాత కొంత వ్యతిరేకత రావడం సర్వసాధారణమని, అంతే తప్ప ప్రజలకు దూరం కాలేదని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ లేకపోతే తమకే అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశతో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు అక్రమ సంబంధాలను అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదని, తమది జాతీయ పార్టీ అని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తమ పార్టీలోనూ కొన్ని విధానపరమైన లోపాలుండవచ్చని, అది తమ అంతర్గత విషయమని వారు పేర్కొంటున్నారు. పార్టీ పరంగా లేదా ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ లో 1.25 విధానాల పరమైన లోపాలు ఉండవచ్చని, కానీ ఆ లోపాలను ప్రజాక్షేత్రంలో తూర్పారబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించే విధంగా ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన అంశమని, కానీ వేరే పార్టీలతో పొత్తు అంటగట్టడం ద్వారా టోటల్ పార్టీనే నాశనం చేయాలనే ఎత్తుగడ ఆందోళన కలిగిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ల సారథ్యంలో ఉండి ఉండవచ్చని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండవచ్చని, అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ వారి సొంతం కాదని, లక్షలాది మంది కార్యకర్తలు, వందలాది మంది లీడర్ల త్యాగాలు, వారి రాజకీయ భవిష్యత్ కూడా ఆ పార్టీతో ముడిపడి ఉందనే అభిప్రాయం ఉంది. టీడీపీ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా యువతకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వనన్ని ఛాన్సులు ఇచ్చిందని, కొత్త తరం నేతలను పరిచయం చేసిన ఖ్యాతి కూడా బీఆర్ఎస్ దేనని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతానన్న కేసీఆర్ అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు, సామాజికంగా కలిసొచ్చే అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమం సాగించారని కొందరు వ్యక్తులు అంటున్నారు. ప్రజల ఆకాంక్షలు ఫలించి తెలంగాణ ఏర్పాటైన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీ నేతృత్వంలోనే ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీలో విలీనంపై చేసిన ప్రకటనను పక్కకు పెట్టారని, అంతేకాకుండా 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ కొన్నిసార్లు బీజేపీకి మద్దతు ప్రకటించినప్పటికీ పార్టీ గుర్తులతో నిర్వహించిన ఏ ఎన్నికల్లోనూ కమలం పార్టీతో కలిసి ముందుకు సాగలేదని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అవలంబించే విధానాలు, ప్రజల ఆలోచనలు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించాయని, తద్వారా బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిందే తప్ప బీజేపీకి ఓట్లు బదలాయింపు కాదని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మైనారిటీలకు అండగా నిలిచే విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్ పార్టీ అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని వారు పేర్కొంటున్నారు. కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ ముస్లిం పెద్దల చేత దమ్దోరారు కట్టుకునే కార్యక్రమాలు నిర్వహించేవారని, మైనార్టీల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని, షాదీ ముబారక్, రంజాన్ తోఫా వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన టీడీపీ పార్టీకి, ఢిల్లీలో ప్రజల గొంతుకను వినిపించాలన్న బీఆర్ఎస్ పార్టీకి భావ స్వరూప్యత ఎంతో ఉందని సామాజికవేత్తలు గుర్తు చేస్తున్నారు. నాడు ఢిల్లీ కేంద్రంగా తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాలపై ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ పార్టీకి అంకురార్పణ జరిగిందని, ప్రజల ఆకాంక్షలకు, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం గులాబీ పార్టీ పురుడు పోసుకుందని వారు గుర్తు చేసుకుంటున్నారు. వార్డు స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా అనేక స్థానిక సంస్థల సభ్యులుగా ఆ పార్టీ ఎందరికో అవకాశాలు ఇచ్చిందని, రాజకీయంగా ఏ పార్టీ వైపు ప్రజలు ఉండాలనే విషయం పక్కన పెడితే కమ్యూనిస్టుల వల్లే పోరు జెండాగా గులాబీ పార్టీ కూడా ఉండాలని జనం కోరుకుంటున్నారు. ఉద్యమ జెండా, రాజకీయ ఎజెండాలు వేరైనప్పటికీ ప్రశ్నించే గొంతుకగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఛాన్సులు కల్పించిన రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ శాశ్వతంగా ఉండాలన్నది ప్రజల ఆకాంక్షగా కనిపిస్తోంది.